ఫ్రెండ్స్, పోయిన నెలలో సియా, కేతన్, చేతన్ వీళ్ళ ముగ్గురు మధ్య జరిగిన ఒక పెద్ద దారుణం మొత్తం దేశాన్ని కుదిపేసింది. ఒక్క మాటలో చెప్పాలి అంటే ఊహించని సంఘటనలు చోటు చేసుకున్నాయి. కాబోయే భర్తని 26 ఏళ్ల వయసున్న తనని ఎంతగానో ప్రేమించే కేతన్ని సియా తన ప్రియుడు చేతన్‌తో కలిసి తోసేసింది. అయితే ఇప్పుడు ఆ కేసు అయితే నడుస్తుంది. వీళ్ళు ఇంకా జైల్లోనే ఉన్నారు. అటు సియా, ఇటు కేతన్ ఇద్దరు కూడా, సియా అండ్ చేతన్ ఇద్దరు కూడా ఉన్నారనమాట. తన ప్రియుడు ఇద్దరు ఉన్నారు. అయితే ఇప్పుడు సియా వాళ్ళ అన్నయ్య సాహిల్ విషయంలో ఒక ఊహించని ట్విస్ట్ బయటపడింది. అదేంటంటే ఇప్పటికే సియా కుటుంబ సభ్యులందరూ కూడా పూర్తి స్థాయి కష్టాల్లో ఉన్నారు. కష్టాలంటే ఇలాంటి కష్టాలు కాదు మరి. ఎందుకనంటే సియా కుటుంబ సభ్యులు నడిపే ఒక స్టోర్ ఉంటుంది కదా, డ్రై ఫ్రూట్స్ షాప్, బాదం పప్పు, జీడిపప్పు అమ్ముతారు. ఆ షాప్లో రూల్స్ వ్యతిరేకంగా వాళ్ళు స్టాక్ అమ్ముతున్నారని చెప్పేసి మొత్తం 10 లక్షల స్టాక్ అయితే సీజ్ చేసేసారు. అయితే ఇప్పుడు సియా కుటుంబ సభ్యులు ఒక మాస్టర్ ప్లాన్ వేసినట్టు అర్థమవుతుంది. అది ఏంటి అనేది కనుక చూసినట్టయితే, చనిపోయిన కేతన్‌కి ఒక సిస్టర్ ఉంది. ఆ సిస్టర్ పేరు సంజన. అయితే ఆ సంజనకి సియా వాళ్ళ అన్నయ్య సాహిల్ ఇచ్చి పెళ్లి చేయాలి అన్న ఆలోచనతో ఉందంట సియా కుటుంబ సభ్యులు. అయితే ఇదేంటి ట్విస్ట్ అనుకుంటున్నారా? అసలు జరిగింది ఏంటంటే, ఇక్కడ సియా అలాగే తన ప్రియుడు చేతన్ ఇద్దరు కూడా 3 ఏళ్ల పాటు ఒక బిజినెస్ ని ఏర్పాటు చేసుకుని సెటిల్ అయిన తర్వాత పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కానీ విషయం ఏంటంటే, అప్పుడు సియానే కేతన్ని చంపినట్టు తెలియక ముందు, ఒకవేళ కేతన్ చనిపోతే తను అలా పడిపోయాడు, కాలు జారే అని చెప్పినట్టుగా చెప్పి, ఆ తర్వాత మ్యాటర్ ఏంటంటే ఈ సియా వాళ్ళ బ్రదర్ కొద్దిగా సానుభూతి నాటకాలు ఆడి వాళ్ళ సిస్టర్, అంటే కేతన్ వాళ్ళ సిస్టర్ సంజనాని పెళ్లి చేసుకుందాము అన్న ఆలోచనలో ఉన్నాడు. ఎందుకనంటే కేతన్ వాళ్ళకి దగ్గర 600 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి. ఆ ఆస్తులన్నీ ఎక్కడ పోతాయో అని చెప్పేసి ఈ రకంగా తీసుకున్నారనమాట. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఆల్రెడీ సియా తన ప్రియుడితో కలిసి తిరుగుతున్నప్పుడు, అంటే ఇద్దరు కలిసి రకరకాల చోట్లకి వెళ్ళినప్పుడల్లా కూడా ఇక్కడ మ్యాటర్ ఏమైంది అంటే, ఆ విషయాలన్నీ కూడా సియా వాళ్ళ బ్రదర్కి తెలుసు, కానీ తెలియనట్టు నాటకం ఆడాడనమాట. అది విషయం. సో ఈ కేసు విచారణతో కూడా సంబంధం ఉందని చూస్తున్నారు. ముఖ్యంగా సియాకి తన ప్రియుడు చేతన్‌కి రాజస్థాన్‌లో పెళ్ళైనట్టుగా కొన్ని వార్తలు వినిపించాయి. దానికి తగ్గట్టుగా ఆధారాలు సియా వాళ్ళ బ్రదర్ దగ్గర కూడా వెతుకుతున్నారు పోలీసులు.